ఏమే కాఫీ? ఇది ఎక్కడ కనపడలేదు. ఉసే మొక్కజొన్న పొత్తు మొహం దానా కాఫీయే. మొక్కజొన్న కంకుల దగ్గర కాకులు తోలుకునే వాళ్ళ ఎందుకు అలా అరుస్తున్నారు? తల తిరుగుతుందే కాఫీ తగలట్టమని తెల్లవారుజాము నుంచి అరుస్తున్నా. అరిచిన వెంటనే తెచ్చి మీ వెనకాలే పెట్టాను, చూసుకోవాలి కదా. వెనకాల పెడితే ఎలా కనబడతాయి? ఎదవ చెంచా మొహం నువ్వును. మీరే కదా తల తిరుగుతుందన్నారు, వెనక్కి తిరిగినప్పుడు చూస్తారనుకున్నా. అయితే కాఫీ చల్లారిపోయి ఉంటది కదా, అందుకే వేడిగా ఇక్కడ తెచ్చాను. నిజం చెప్పే, వెనకాల కాఫీ లేదు కదా. మండి తేవడానికి నేనన్నా కేఫ్ లో పనిచేసే కూలీనా నీ ఆల్ని. కాఫీ లేట్ గా తెచ్చి ఏం కాన్సెప్ట్ రాసేవే? లేట్ అవటానికి ఒక రీజన్ ఉంది. కొంప తీసి కాఫీలో పాయిజన్ కలిపేవా? మిమ్మల్ని లేపేయటానికి పాయిజన్ వేస్ట్ చేయటం ఎందుకండి, ఈ పెన్ను చాలు. అంటే ఏంటే పెన్నులో డౌన్లు అంటోండి, ఈ పెన్నతో పొడితే పోతాననుకుంటున్నావా? మిమ్మల్ని పొడిచి రక్తపాత సృష్టించి మరీ లేపేయాలేంటండి? ఈ పెన్నుతో చిన్న చీటీ మీద ఐఎమ్ జంప్ అని రాసి పెడితే చాలు. ఇక్కడుండే ఎయిర్ ఈ పంపులోంచి పైకి పోతుంది. టెంపుల్ రన్ లో చింపాంజీలో ఎప్పుడు ఎంటపడి పీక్కుతుందామనే చూస్తావు. పీకేసిన తాటెంకల మొహం. లెఫ్ట్ అండ్ రైట్ సెటర్ లేట్ తప్ప కాఫీ ఎందుకు లేట్ ఎందుకు కనుక్కోరు కదా. దానికి కూడా ఏ క్లారిటీ లేని కాజు రెడీగా ఉంటది కదా. ఏడు అవును, సౌజీ గురించి క్లారిటీ కావాలి. ఆ తపాల మొహం దాని గురించా? దాని గురించి అయితే నా తెలివితేటలు అసలు చచ్చింది. పందారేదే? అయ్యో మర్చిపోయానా. ఇప్పుడు తాగండి, తీపికి చక్కెర తెచ్చేసింది. మన దగ్గర అన్ని కళ్ళ ఉన్నాయి కదా. మీ కళాకారుల వంశంలోకి వచ్చాక నన్ను నాచుపట్టినట్టు పట్టేసింది. మధ్యలో మా వంశం గురించి ఎందుకులే. పైగా పంచదార గురించి పైకి కిందకి తిరిగేసరికి కాఫీ చల్లారిపోద్ది, సౌజీ గురించి చెప్పాల్సిన మ్యాటర్ లో క్లారిటీ పోద్ది. అంత క్లారిటీ లేని చెత్త పని ఏం చేసింది? రమణ లోడ్ ఎత్తాలా? ఆడు ఎత్తేవాడే. ఏడెత్తుతాడు? చెత్త. ఇప్పుడు ఆ చెత్త గురించి మనం ఎందుకు ఎత్తుకోవడం? ఈ పిత్త పరిగ మొహంది ఆ చెత్త రమణ గారిని ప్రేమిస్తుంది. అందుకేనా ఎర్లీ మార్నింగ్ మాత్రమే వినపడాల్సిన జిల్స్ ఈవినింగ్ వరకు వినపడుతున్నాయి. నేను ఇంకా సిటీ క్లీన్ గా ఉండడానికి ఎక్స్ట్రా డ్యూటీలు వేసారనుకున్నా. ఇదేసింది ఆడికి డ్యూటీ. ఆడు విజిలేయటం, ఇది బాల్కనీలోంచి లుక్కులేవటం. అది చూసి నీకు కడుపులో తిప్పడం. అయినా అమ్మాయిలు ఈజిల్ ఎత్తి పడిపోతారు అనుకున్నా, ఈజిల్స్ కూడా పడిపోతారా? అసలు ఇది ఆ రమణ గారిలో ఏం చూసిందండి? ఈజిల్ బాగా వేస్తాడు కదా. లేదంటే చెత్తబండి ఎక్కితే సిటీ అంతా ఫ్రీగా చూడొచ్చని ప్లాన్ వేసి ఉంటుంది. దీని తెలివితేటలన్నీ అలాగే ఉంటాయి. మీరు అలా అనకండి. ఆ రమణ గారికి దానికి హారతి ఇచ్చేస్తున్నట్టు పిక్చర్లు వచ్చేస్తున్నాయి. పిక్చర్లు అంటే ఫ్యూచర్ అదే. నీకు దండం పెడతాను రా, దొరికాను కదా నన్ను. మానేసి దాని సంగతి ఏంటో చూడరా. మళ్ళీ జన్మలో నీకే పెళ్ళన్నయ్య సేవ చేసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? పోనీ దాసిని సేవ చేసుకుంటాను. ఇది కరెక్ట్. నొక్కే వచ్చి జన్మలో నొక్కిది కానీ ఎక్కడుందా చెత్తలెవరో? బయట. పద. అది చెత్త అయినా మన ప్రేమ స్వచ్ఛత ముందు అసలు కంపే కొట్టదు. ప్రేమ గుడ్డిదంటారు, దీనికి వాసన కూడా తెలియట్లేదు. ఆ చిత్రమణి కూడా సక్సెస్ అయిపోతాడే. నువ్వు ఆర్తపల్లి రెడీ చేసేసుకో. నువ్వు పెండ తట్టలు మోసినా పిడికెడు ముద్ద పెడితే చాలు, నువ్వు పంచే ప్రేమలో జీవితాంతం బతికేయచ్చు. ప్రత్యేకంగా ముద్దలు పెట్టడం ఎందుకు? ముందు రోజు బండిలో పట్ట పార్సిల్స్ ఉంటాయి కదా, ప్రేమతో పెట్టే. నువ్వు అలా అనకురా. అనకుండా ఉండలేకపోతున్నాను రా. రమణా, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. నీ బతుకంతా చెత్తలో ఎండు గడ్డి. కరెక్ట్గా చెప్పాను కదా. నువ్వు వేసే విజులు వినపడుతుంటే మీ అక్కకి పక్షవాతం. సాలు చేరట్టు ప్రాసలో పాటలు పాడతావేంట్రా? ఉండవే, లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. రమణా, నువ్వు వచ్చి మా వాళ్ళతో మాట్లాడతావా లేదా మా వాళ్ళే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడమంటావా? ఎందుకు రెండు ఫ్యామిలీలు కలిపి ఏ డ్రైనేజ్ పైప్ లైన్ మీద కూర్చోబెట్టు, లైన్ క్లియర్ అయిపోద్ది. నువ్వు వెళ్ళేటప్పుడు స్పీడ్ బాక్స్ తీసుకెళ్ళవే. వద్దులే, మా బావని పంపిస్తా, కూల్ గా డీల్ చేస్తాడు. పెళ్లి పెద్ద డంపియాట్లో చేద్దామే. ఎంగిలాకులు ప్రత్యేకంగా ఎత్తక్కర్లేదు, ఇది అన్ని ఎత్తేస్తాయి. కళ్యాణ మండపం ఖర్చులు కూడా కలిసి వస్తాయే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ చెత్త ప్రేమను చంపలేదో నేను నిన్ను చంపి జైలుకు పోతా. నువ్వు హత్యలు చేసి అంతకురాలు అవ్వద్దు. ఆ ఆగంతుకురాలు నా దగ్గర తీసుకురా, ఏం చేయాలో చెప్తాను. ఆ చెవిటి పడే వర్కౌట్ అవుద్దా? అవ్వకపోతే నీ చేతికి ఆర్త చెప్పే. వద్దులే, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తా. వస్తున్నాను. రవణగాండి ఎలాగని ఈ రాక్షసు నుంచి కాపాడాలి. శుచి శుభ్రతలు పూర్తిగా సంకరాకపోయాయిగా.
మనసు స్వచ్ఛంగా ఉండాలక్క. సంపి చెరువులో ఇసిరేత్తా సెల్లి. వద్దులే, వాటర్ పాడైపోద్ది. మీ బావ పిలుస్తున్నాడు పద. అవునా, నేను బావతో మాట్లాడాలి. పోదాం పదా. స్వచ్ఛమైన ప్రేమ ముందు ఏ సంపన్నమైన సంబంధం సరితూగదండి. మ్యాచ్ క్యాన్సిల్. మరి అలాగేం చెప్పమంటారు? ఆకాశవంత ప్రేమ ముందు వాళ్ళ ఆస్తులు ఆకుముక్క అని చెప్పండి. కంగారు పడకండి. ఆకుముక్క. ఎవరిష్టంత ఎత్తైన ఇలా పవిత్ర ప్రేమ ముందు వాళ్ళ 7 అంతస్తుల బిల్డింగ్లు పేక ముక్కలతో సమానం అని చెప్పండి. బొక్కేం కాదు. ఒక నిమిషం ఆగుతారా? హలో, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అయితే నువ్వు చెయ్యి. హలో రమణ, నువ్వు చెత్త ఏరుకోరా. మన స్వచ్ఛమైన ప్రేమకి మా ఇంట్లో సమాధి కట్టేశారు రమణ, సమాధి కట్టేశారు. మా బావకి నీ గురించి చెప్తే సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను. నన్ను అపార్ట్మెంట్ మీద నుంచి తోసేసి అపార్ట్మెంట్ లో అందరికి భోజనాలు పెట్టేస్తా అంటున్నాడు రమణ. మన ప్రేమకి అంతం లేదు రమణ, కానీ పెళ్లి మాత్రం జరగదు. నువ్వు ఇంకా వీధిలోకి వచ్చి విజిల్ వేయకు, మా ఇంటి ముందుకు వచ్చి బండి బ్రేక్ వేయకు. బ్రేక్. నీ పేరు వినగానే ఆ చెంపలు ఎరిపెక్కుతున్నాయి. అవునవును, ఆ పెదవులు చూడు, ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతున్నాయి. అది లిప్స్టిక్. అది ఛత్రపతి డైలాగ్ కదా సార్. ఏదో ఒకటి సార్, ఫ్లోలో వచ్చింది అనేసాను. ఇప్పుడేంటి? ఏంటి ప్రసాద్ ఇప్పుడు ఆవిడ ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఏ నువ్వు నా మీద కుసుగొలిపినప్పుడు లేదా? ఈవిడ గుర్తొచ్చినప్పుడల్లా ఏదో సగంకాలం శవం పైకి లేచినట్టు అర్ధరాత్రి ఉలికిపడి లేచావని కార్తీక్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? రా కార్తీక్ వెళ్దాం. నేను రానండి. రా. త్వరగా వెళ్ళి కార్తీక్, లేదంటే గెద్ద కోడిపేల నీడ్చుకెళ్ళినట్టు తీసుకెళ్లిపోద్ది. నీ జీన్ ఫ్యాన్ టాన్ జీన్ అయిపోద్ది. రా వెళ్దాం. నేను రానండి. రా కార్తీక్. ప్రసాద్ రా కార్తీక్. రా. రా కార్తీక్. నేను రానండి, నన్ను వదిలేయండి. నేను రాను, నాకు బోల్డ్ అంత పనుంది అవతల. నువ్వు రా. సార్ ఆ, మండే వరకు మనకు శాలరీ పన్నట్టే కదా? అంతేగా. అదే ఈరోజు ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాను రా. నాకెందుకు చెప్తున్నావురా? పేపర్లో ఏంచాలేంటి? అలా అంటావా? అలా కానీ అయితే కుల్లిడికి ఎవరికి చెప్దాం? ఆదిత్య గడికి చెప్దాం. అచ్చా చెప్పరా. అదే నీకు ఫస్ట్ నైట్ అయిందా? బోల్డ్ సార్లు. అదే నేను ఫస్ట్ నైట్ చేసుకుంటున్నా. ఎవరితో? మావిడితోనే. సరే సర్లే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాద్, మన రూమ్ బయట వరకే కపుల్స్. నాన్నకి హార్ట్ ప్రాబ్లం కాబట్టి నీతో ఉండడానికి ఒప్పుకున్నానంతే. అదేంటి స్వాతి, పువ్వులు వేస్ట్ అయిపోతాయి, స్వీట్స్ వేస్ట్ అయిపోతాయి, అగరబత్తీలు కూడా వేస్ట్ అయిపోతాయి. మన మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం స్వాతి. దా, నువ్వు ఎక్కడ పడుకో, నేను ఇక్కడ. ఇలా దా. ప్రసాద్, నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఫోర్స్ చేస్తావేంటి? ఛా! స్వాతి 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 స్వాతి, ఇదిగో స్వాతి. నేనా కాలింగ్ బెల్ కుంకుడికాయలు తెంచినట్టు కొట్టింది? నేనా గుమ్మ ముందు నిలబడి షాక్ ఇచ్చింది? నేనా ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని అడిగింది? నీ అమ్మ ఫస్ట్ నైట్. హలో, ముహూర్తానికి టైం అయింది, శోభనం మొదలెట్టండి. ఇంకా ఎవరితో? ఎవరితో? మీరంతా సార్ చేసుకుందాం మనతరం. హలో హలో సార్. హలో రావు గారు, ఈ రాత్రి నాకు శివరాత్రి అవుతుంది అనుకుంటే కాలరాత్రి అయింది సార్. ఏమైంది సార్? మా ఆవిడ ఫస్ట్ నైట్కి హ్యాండ్ ఇచ్చింది సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఫ్రూట్స్ స్వీట్స్ తిరిగి వెనక్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా. రైట్ సార్. ఉంటాను సార్. అయ్యో, మంచాన్ని శోభనానికి రెడీ చేస్తే శవాన్ని మోసే పాడిలా కనిపిస్తుంది. ఒరే ముసలోడా, అది కాంప్రమైజే రాలేదురా, కండిషన్ల మీద వచ్చింది. స్వాతి, ఒక్కసారి వచ్చిపోమ్మా. స్వాతి స్వాతి స్వాతి, 350 రూపాయలు బొక్క.